ఇదే రూల్ అందరికీ వర్తించాలి కదా. ఉమ్, మరి ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ హైదరాబాద్లో సెటిల్ అయిపోయి కాపురాలు అక్కడ చేస్తా పిల్లలు పిల్లా పీచు అంతా అక్కడే ఉద్యోగాలు చేస్తే మళ్ళీ ఇక్కడ ఏంటి ఓటు హక్కు ఎందుకు వస్తుంది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ బాంగారి ఇంట్లోనో ఓటు హక్కు ఎందుకు వస్తుంది? ఉమ్, పోనీ అక్కడ ఓటు తీసేస్తే ఓకే ఇక్కడ ఉంచుకోండి అంటే ఒక సగటు మనిషికి అయితే కానీ, ఉమ్, లేదు అక్కడ ఓటు ఇక్కడ ఓటు రెండెట్ట ఉంచుకుంటున్నారు. అదే కదా. నన్ను అడిగితే అందరికీ కూడా ఇది అనుసంధానం చేయండి, ఆధార్ ఇంకా అనుసంధానం చేసి అప్పుడు ఎక్కడో ఒక ఓటే ఉండమనండి. అవును, అక్కడ లేకపోతే ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం పరిహాసం అయిపోతుంది. అప్పుడు ఇంక సర్వే అవసరం ఉండదు నిజంగా. ఓటర్ ఐడిని ఇది అనుసంధానం చేసి ఓటర్ ఐడి అనుసంధానం చేసి తమ్ముతో ఓటేపిస్తే 90% దరిద్రం వదిలిపోతుంది ఇండియాలో. ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ మ్యాండేటరీ పెట్టాలి. మధ్యలో సుప్రీంకోర్టు జడగొట్టింది, లేదంటే ఐరిస్ అట్లాగే అడిగితే అట్లా మేము మ్యాండేట్ చేయలేమని చెప్పింది కదా ఆధార్తో ఓటుకి. అక్కడే జరుగుతుంది. కానీ ఒకటి నిజంగా మైటీడీపీ యాప్ ద్వారా వైసీపీ ఓట్లను టార్గెట్ చేస్తుందా? వీళ్ళ ఆరోపణ ఎలా ఎదురురా వేస్తుంది అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకు లిస్ట్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళకు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ కలర్ జెరాక్స్లు వచ్చినాయి, మాకు బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారని చెప్తున్నారు. మేబీ అది ఎన్నికల సంఘం కొంత ఇది అక్కడ ఉద్యోగులు చేస్తారు అక్కడ అంతే కదా. మొత్తం ప్రింట్ ఆడేమి ఇయ్యడు అక్కడ, పీడిఎఫ్ టైప్ లో. ఒక్కొక్క బూత్ కి ఒక్కొక్క బిఎల్ఏకి 50 ఓట్లు తీసేయాలని టార్గెట్ పెడుతుంటే అది వీళ్ళు కావాలని రాసి ఉంటారు అట్లా ఊహించుకుంటున్నారు. రేపు పొద్దున కావాలని రాస్తే రేపు